Welcome to our maths class. Irrational numbers. The numbers which can't write in the form of p by q, where p comma q belongs to z and q not equal to 0 are called irrational numbers. అంటే p comma q ఇంటీజర్స్ అయ్యే విధంగా q నాట్ ఈక్వల్ టు 0 అయ్యే విధంగా వేటినైతే మనం p by q ఫామ్లో రాయలేము అటువంటి నెంబర్స్ అన్నిటినీ మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు వరకు మనం p by q ఫామ్లో రాయగలిగిన అన్నిటినీ కూడా మనం రేషనల్ నెంబర్స్గా చెప్పుకున్నాం. వాటిని డెసిమల్ ఫామ్స్లో ఏ విధంగా మార్చాలో చూసాం. ఇప్పుడు మనం ఏవైతే నెంబర్స్ని p by q ఫామ్లో రాయలేమో వేర్ p, q బిలాంగ్స్ టు z అండ్ q నాట్ ఈక్వల్ టు 0 ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ √2, √3, √5 ఎట్సెట్రా. దట్ మీన్స్ స్క్వేర్ రూట్ ఫామ్లో ఉన్న నెంబర్స్ ఏవైతే ప్రైమ్ నెంబర్స్ స్క్వేర్ రూట్లో ఉంటాయో వాటన్నిటిని యాక్చువల్గా మనం ఇర్రేషనల్ నెంబర్స్గా చెప్పచ్చు. చూడండి 2, 3, 5 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. వీటన్నిటిని మనం స్క్వేర్ రూట్లో పెట్టాం. అంటే √2, √3, √5 వీటిని మనం p by q ఫామ్లో రాయలేము. ఎందుకంటే దీస్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్. ఇవన్నీ కూడా √2, √3, √5 ఎట్సెట్రా ఇవన్నీ కూడా నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ వస్తాయి. సో వాటి వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం. సో ఈ విధంగా నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్, దట్ మీన్స్ రిపీటింగ్ అవ్వకుండా టెర్మినేట్ అవ్వకుండా ఏవైతే డెసిమల్ నెంబర్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్. అసలు రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, దెన్ each of the two is the rationalizing factor. That means RF, rationalizing factor of the other. Also notice that the RF of a given irrational number is not unique. It is convenient to use the simplest of all RFs of given irrational number. That means the product of two irrational numbers. Two irrational numbers యొక్క product మనకి rational number గనక అయితే ఆ టూ ఇర్రేషనల్ నెంబర్స్ని కూడా ఒకదానికొకటి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆర్ఎఫ్ అని చెప్తాం. ఈ రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అనేవి నాట్ యూనిక్, ఒకటే ఉండదు, ఎక్కువగా ఉండొచ్చు, మోర్ దెన్ 1 ఉండే అవకాశం ఉంది. సో మనం కన్వీనియంట్గా ఉండడం కోసం ఏం చెప్తామంటే అన్నింటిలోనూ సింప్లెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆర్ఎఫ్గా తీసుకుంటాం. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ √8, దిస్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. అంటే ఈ √8ని ఇంకొక ఇర్రేషనల్ నెంబర్తో మనం మల్టిప్లై చేస్తాం. అలా మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన వాల్యూ కనుక మనకి రేషనల్ నెంబర్ అయితే అప్పుడు ఆ టూ ఇర్రేషనల్ నెంబర్స్ని కూడా ఒకదానికొకటి రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ √8 ఇంటూ √2 ఈక్వల్ టు మనకి ఫార్ములా తెలిసిందే, √a ఇంటూ √b, √a ఇంటూ b. సో √8 ఇంటూ 2, 8 2 జా 16. సో √16ని మనం 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో √4², స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఈక్వల్ టు 4 అంటే రేషనల్ నెంబర్ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, √8 అనేది ఇర్రేషనల్ నెంబర్, అలాగే √2 అనేది కూడా ఇర్రేషనల్ నెంబర్. సో ఈ టూ ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ మనకి రేషనల్ నెంబర్ వచ్చింది. సో ఈ విధంగా వస్తే ఈ √8, √2 ఒకదానికొకటి ఏమవుతాయి మనకి రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. దెన్ √8 అండ్ √2 ఆర్ rationalizing factors of each other. అంటే √8 ఈజ్ RF ఆఫ్ √2 అండ్ √2 ఈజ్ RF ఆఫ్ √8. ఓకే, మరి ఇంకా √8కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవా అంటే ఉన్నాయి, ఇంకా చాలా నెంబర్స్ ఉన్నాయి. అవి ఏంటో కూడా ఒకసారి చూద్దాం. √8 ఇంటూ √8 చేసాం అంటే √8ని √2తో కాకుండా √8తో మల్టిప్లై చేసాం. ఇలా మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేయడం వల్ల మనకి హోల్ స్క్వేర్ వస్తుంది, తెలిసిందే కదా. అంటే √8 ఇంటూ 8 64, దట్ ఈక్వల్ టు 64ని 8 స్క్వేర్గా రాసుకుంటే √8², స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 8 రేషనల్ నెంబర్ వచ్చింది. అంటే టూ ఇర్రేషనల్ నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే మనకి రేషనల్ నెంబర్ వచ్చింది. అంటే √8కి √8 అనేది ఆర్ఎఫ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ √8 ఇంటూ √18 అంటే √18 పెట్టి మల్టిప్లై చేస్తున్నాం. దట్ ఈక్వల్ టు √8 ఇంటూ 18 144, దట్ ఈక్వల్ టు √12² ఈక్వల్ టు 12 రేషనల్ నెంబర్. అంటే √8ని √18 పెట్టి మల్టిప్లై చేస్తే మనకి రేషనల్ నెంబర్ వచ్చింది. సో
రూట్ 18 ఈజ్ ద RF ఆఫ్ రూట్ 8. అంటే రూట్ 8కి రూట్ 2 రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది, రూట్ 8 అవుతుంది, రూట్ 18 అవుతుంది. ఇంకా ఇలా చాలా రేషనల్ నెంబర్స్ ఉంటాయి, అంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో వాటన్నిటిలోనూ మనకి కన్వీనియంట్గా ఉండడం కోసం ఏం తీసుకుంటాం, సింప్లెస్ట్ ఏదైతే ఉందో, అంటే అన్నిటికంటే స్మాలెస్ట్ ఏదైతే ఉందో ఆ స్మాలెస్ట్ RFని మనం జనరల్గా RFగా తీసుకుంటాం. ఓకే, సో మనం ఎక్కడైనా రూట్ 8ని కనుక రేషనలైజ్ చేయాలి అనుకున్నప్పుడు మనం రేషనలైజింగ్ ఫ్యాక్టర్గా రూట్ 2ని తీసుకుంటాం. ఓకే, సో రూట్ 8, రూట్ 18 ఆర్ ఆల్సో రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రూట్ 8. అమాంగ్ దీస్ రూట్ 2 ఈజ్ ద సింప్లెస్ట్ RF ఆఫ్ రూట్ 8. రేషనలైజింగ్ ద డినామినేటర్. యాక్చువల్గా మనకి ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ అంతటినీ రేషనలైజింగ్ చేయడం కుదరదు. మనం ఏం చేస్తామంటే ఓన్లీ డినామినేటర్ని రేషనలైజ్ చేస్తుంటాం. సో క్వశ్చన్ కూడా అలాగే అడుగుతారు మిమ్మల్ని, రేషనలైజింగ్ ద డినామినేటర్ అని. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ RF ఆఫ్ డినామినేటర్స్ ఆఫ్ 1/2√3, 3/5, 1/8, 1/4 + √5, 1/7 + 4√3. ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు RF ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుస్తుంది. డినామినేటర్స్కి RFని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం వాటిని రేషనలైజ్ చేయొచ్చు. ఓకే, సొల్యూషన్. ఫస్ట్ వన్ 1/2√3. ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే 1/2√3 అంటే డినామినేటర్ మనకి రేషనల్ నెంబర్ అవ్వాలి. సో ఏ ఇర్రేషనల్ నెంబర్ని పెట్టి మల్టిప్లై చేస్తే మనకి డినామినేటర్ అనేది రేషనల్ నెంబర్ అవుతుందో ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. √3 ఉంది మనకి. సో ఈ √3 అనేది రూట్ క్యాన్సిల్ అయ్యే విధంగా మనకి ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి ఈ నెంబర్ మొత్తం డినామినేటర్ మొత్తం రేషనల్ నెంబర్ అవుతుంది. సో √3 పెట్టి మల్టిప్లై చేసామనుకోండి, 2√3 × √3 అంటే √3 హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి స్క్వేర్ √2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి √3 పెట్టి మల్టిప్లై చేయాలి. సో డినామినేటర్ ఒకటి మల్టిప్లై చేస్తే సరిపోదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, √3 పెట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా మల్టిప్లై చేస్తున్నాం. దట్ ఈక్వల్ టు 1 × √3, √3 బై 2√3 × √3, 2√3 × √3, √3 బై 2√3 హోల్ స్క్వేర్. ఇదంతా మల్టిప్లికేషన్లో ఉంది. సో 2 × √3 × √3, 2 × √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ √2 క్యాన్సిల్ అయితే √3 బై 2 × 3, 2 3 = 6. అంటే ఇక్కడ మనకి డినామినేటర్ రేషనల్ నెంబర్ అయ్యింది. సో రేషనల్ నెంబర్ అయ్యింది కాబట్టి మనం √3ని 2√3 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్గా చెప్పచ్చు. ఓకే, సో √3 ఈజ్ ద RF ఆఫ్ 2√3. మనం ఇంకా ఏ విధంగా అయినా రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఒకసారి ఎగ్జాంపుల్ కూడా చూడండి. 1/2√3 ఇంటూ ఇక్కడ డినామినేటర్ ఏదైతే ఉందో అదే పెట్టి తిరిగి మల్టిప్లై చేసేస్తున్నాను. ఎందుకంటే అదే పెట్టి మల్టిప్లై చేయడం వల్ల హోల్ స్క్వేర్ వస్తుంది. హోల్ స్క్వేర్లో మనకి రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి డినామినేటర్ ఎంతైతే ఉందో అదే నెంబర్ పెట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా మల్టిప్లై చేస్తున్నాను. సో దట్ ఈక్వల్ టు 1 × 2√3, 2√3 బై 2√3 హోల్ స్క్వేర్. 2√3 × 2√3 కదా, x × x స్క్వేర్ ఎలా అవుతుందో 2√3 × 2√3, 2√3 హోల్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు 2√3 బై 2ని స్క్వేర్ చేయాలి, అలాగే √3ని కూడా స్క్వేర్ చేయాలి. దట్ మీన్స్ 2ని స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ మీన్స్ 4, √3 హోల్ స్క్వేర్. √3 హోల్ స్క్వేర్ మీన్స్ స్క్వేర్ √2 క్యాన్సిల్ అయితే ఇంటూ 3, 4 × 3 12. ఈ 2 12లో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి డినామినేటరు రేషనల్ నెంబర్ వచ్చింది. డినామినేటర్ రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి 2√3 కూడా RF అవుతుంది. సో దీంట్లో మనకి స్మాలెస్ట్ √3 కాబట్టి √3ని రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ 3/5. ఇక్కడ కూడా చూడండి, √5 √5 × √1 చేసిన, √5 × √2 చేసిన, √5 × √3 చేసిన, √5 × √4 చేసిన మనకి రేషనల్ నెంబర్ రాదు. √5 × √5 చేయడం వల్ల √5 హోల్ స్క్వేర్ అవుతుంది. సో √2 స్క్వేరు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రేషనల్ నెంబర్ వస్తుంది. అందుకోసం మనం √5 పెట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, సో 3 × √5, 3√5 బై √5 × √5, √5 హోల్ స్క్వేర్. స్క్వేర్ √2 క్యాన్సిల్ అయితే మనకి 5, 3√5 బై 5. 5 రేషనల్ నెంబర్, డినామినేటర్ రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి డినామినేటర్కి అంటే √5కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √5 అవుతుంది. నెక్స్ట్ 1/8.
ఇక్కడ కూడా మనకి √8 ఇంటూ 1 √1 ఈక్వల్ టు √8. √8 ఇంటూ √2 ఈక్వల్ టు √16. ఇందాక ఎగ్జాంపుల్లో కూడా చూసాం మనం. √8కి మనకి √2 వస్తుంది, √8 వస్తుంది, √18 ఇంకా చాలా నెంబర్స్ ఉంటాయి ఇర్రేషనల్ నెంబర్స్. మల్టిప్లై చేస్తే రేషనల్ నెంబర్స్ వచ్చేవి. సో వాటన్నిటిలోనూ స్మాలెస్ట్ మనకి √2 అని తెలుసు కాబట్టి మనం √2 పెట్టి మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, సో న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా √2 పెట్టి మల్టిప్లై చేస్తే 1 ఇంటూ √2 √2/√16 ఈక్వల్ టు √2/√16 దట్ ఈక్వల్ టు √2/√4². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 4. సో డినామినేటర్ రేషనల్ నెంబర్ అయింది. సో √2 ఈజ్ ద RF ఆఫ్ √8. ఓకే, నెక్స్ట్ ఈ మోడల్ చూడండి. 1/4 + √5. దట్ మీన్స్ ఇక్కడ 2 టర్మ్స్ కనిపిస్తున్నాయి. 4 + √5. ఇక్కడ 1 టర్మే కనిపించినప్పుడు అదే నెంబర్ పెట్టి మల్టిప్లై చేసినా మనకి రేషనలైజ్ అవుతుంది. లేదు దానికంటే చిన్న నెంబర్స్ ఏవైతే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయో ఆ నెంబర్స్ పెట్టి మల్టిప్లై చేసినా మనకి RF రేషనలైజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు తెలిసిన ఫార్ములా a + b ఇంటూ a - b ఈక్వల్ టు a² - b². సో ఇక్కడ మనకి a + b ఫార్ములాలో కానీ డినామినేటరు a - b ఫార్ములాలో కానీ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఫార్ములా ప్రకారం ఇక్కడ a² - b². దట్ మీన్స్ a² వస్తుంది, b² వస్తుంది. కాబట్టి ఇక్కడ రూట్స్ ఏవైనా ఉన్నా మనకి స్క్వేర్ వచ్చినప్పుడు క్యాన్సిల్ అయిపోయే వీలుంది. కాబట్టి ఈ a + b ఇంటూ a - b ఈ 2 ఫామ్స్లో ఏ ఫామ్లో ఉన్నా సరే మనం రాయవలసింది ఏంటంటే a + bలో ఉన్నప్పుడు a - b పెట్టి మల్టిప్లై చేసుకోవాలి. అదేవిధంగా a - bలో ఉన్నప్పుడు a + b పెట్టి మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఇవి రెండు కూడా a + b a - b రెండు కూడా ఒకదానికొకటి రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, అంటే ఇక్కడ మనకి 1/4 + √5 డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే ఇది a + b ఫామ్లో ఉంది. సో a + b ఫామ్లో ఉన్నప్పుడు ఏం పెట్టి మల్టిప్లై చేయాలి మనం? a - b. దట్ మీన్స్ ఈ రెండింటి మధ్య ఉన్న ప్లస్ సింబల్ని మైనస్ సింబల్గా మారిస్తే సరిపోతుంది అనమాట. అంటే 4 - √5 పెట్టి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. దట్ మీన్స్ 1/4 + √5 ఇంటూ 4 - √5/4 - √5. ఓకే, అంటే 4 + √5కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 4 - √5 అవుతుంది. అందుకనే మనం ఈ 4 - √5 పెట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా మల్టిప్లై చేస్తున్నాం. అది ఇవి రెండు మల్టిప్లై చేసినప్పుడు మనకి రేషనల్ నెంబర్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. 1 ఇంటూ 4 - √5 4 - √5. 4 + √5 ఇంటూ 4 - √5. సో ఈ ఫార్ములా అప్లై చేద్దాం. a + b ఇంటూ a - b ఈక్వల్ టు a² - b². ఈ ఫార్ములా ప్రకారం 4 + √5 ఇంటూ 4 - √5 ఈక్వల్ టు 4² మైనస్, ఫార్ములాలో మైనస్ ఉంది కదా, మైనస్ సెకండ్ నెంబర్ √5 కాబట్టి √5² ఓకే, a అంటే 4, b అంటే √5. a² - b². 4² 16. 4 ఇంటూ 4 16 మైనస్ √5² మీన్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 5. సో 4 - √5/16 - 5 అంటే 11. సో రేషనలైజ్ అయింది. దట్ మీన్స్ రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి మనం ఏం చెప్పచ్చు? 4 - √5 ఈజ్ RF ఆఫ్ 4 + √5. ఓకే, నౌ 1/7 + 4√3. ఇక్కడ కూడా మనకి యూజ్ చేయాల్సిన ఫార్ములా a + b ఇంటూ a - b. సో ఇది a + b ఫామ్లో ఉంది కాబట్టి a - b అంటే 7 - 4√3 అవుతుంది. సో 1/7 + 4√3 ఇంటూ 7 - 4√3/7 - 4√3. అంటే ఏ 2 టర్మ్స్ ఉన్నా వాటి మధ్యలో ఉన్న సింబల్ని మార్చి మనం మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో 1 ఇంటూ 7 - 4√3 7 - 4√3. 7 + 4√3 ఇంటూ 7 - 4√3. a + b ఇంటూ a - b. a² - b². దట్ మీన్స్ 7² - 4√3 హోల్ స్క్వేర్. 4√3 అంతా ఒక టర్మ్ కాబట్టి హోల్ స్క్వేర్. దట్ మీన్స్ 7 - 4√3/7² మీన్స్ 7 ఇంటూ 7 49 మైనస్ 4² ఇంటూ √3 హోల్ స్క్వేర్. 4² మీన్స్ 16 ఇంటూ √3 హోల్ స్క్వేర్ మీన్స్ 3.
7 minus 4 root 3 by 49 minus 16 into 3, 48. 49 minus 48, 1. This is rational number. So denominator rational number అయింది కాబట్టి మనకి 7 minus 4 root 3 is RF of 7 plus 4 root 3. నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే మీకు రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ రూట్ 6 బై రూట్ 3 మైనస్ రూట్ 2. అంటే డినామినేటర్ని రేషనలైజ్ చేయమంటారు. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే రూట్ 3 మైనస్ రూట్ 2 ఉంది, అంటే రూట్ 6 బై రూట్ 3 మైనస్ రూట్ 2. డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే ఏ మైనస్ బి. సో మనకి ఏ ప్లస్ బి అనేది ఆర్ఎఫ్ అవుతుంది కాబట్టి రూట్ 3 ప్లస్ రూట్ 2 ఈజ్ ద ఆర్ఎఫ్ ఆఫ్ రూట్ 3 మైనస్ రూట్ 2. రూట్ 3 మైనస్ రూట్ 2కి రూట్ 3 ప్లస్ రూట్ 2 అనేది ఆర్ఎఫ్ అవుతుంది కాబట్టి ఈ రూట్ 3 ప్లస్ రూట్ 2ని న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో రూట్ 6 బై రూట్ 3 మైనస్ రూట్ 2 ఈక్వల్ టు రూట్ 6 బై రూట్ 3 మైనస్ రూట్ 2 ఇంటూ రూట్ 3 ప్లస్ రూట్ 2 బై రూట్ 3 ప్లస్ రూట్ 2. ఇక్కడ న్యూమరేటర్లో రూట్ 6 ఇంటూ రూట్ 3 ప్లస్ రూట్ 2, రూట్ 6 ఇంటూ రూట్ 3 ప్లస్ రూట్ 2. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేస్తే ఏ స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ న్యూమరేటర్లో రూట్ 6 పెట్టి మల్టిప్లై చేస్తే రూట్ 6 ఇంటూ రూట్ 3 ప్లస్ రూట్ 6 ఇంటూ రూట్ 2 హోల్ బై రూట్ 3 హోల్ స్క్వేర్ మీన్స్ 3 మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2. రూట్ 6 ఇంటూ రూట్ 3 రూట్ ఏ ఇంటూ రూట్ ఏ ఇంటూ బి కాబట్టి 6 3 జార్ 18 రూట్ 18 ప్లస్ 6 ఇంటూ 2 12 రూట్ 12 బై 3 మైనస్ 2 అంటే 1. సో రూట్ 18 ప్లస్ రూట్ 12. ఓకే, సో రేషనలైజ్ చేసాం మన డినామినేటర్. రేషనల్ నెంబర్ 1 వచ్చింది కాబట్టి ఇంకా ఆల్రెడీ 1 వేయాల్సిన అవసరం లేదు కాబట్టి వేయట్లేదు. ఓకే.